హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మేమైతే ఈరోజు రాజంపేటకు విన్నామన్నమాట. రాజంపేటలో అయితే ఆర్పీ మార్ట్కి వెళ్ళినాము. అక్కడైతే ఇంట్లో కావాల్సిన గ్రాసరీస్ అయితే తీసుకున్నాను. అన్నీ కాదు, నాకు కావాల్సిన యూస్ఫుల్ అయ్యేవి మాత్రం తీసుకున్నాను. అవి అయితే మీతో షేర్ చేస్తాను. ఇదైతే బాస్మతి బియ్యం. ఇదైతే బాస్మతి బియ్యము 1 కిలో తీసుకున్నాము బిర్యానీ చేసుకోవడానికి. ఇంక ఇవైతే మక్రోన్ అంటారు. మక్రోన్ అయితే మార్నింగ్ టిఫిన్స్లో బాగుంటుంది. ఇదైతే 1 కిలో తీసుకున్నాము. ఇది వచ్చి అప్పడాలు తీసుకున్నాము అనమాట. ఇది 100 రూపీస్. ఇది వచ్చి రాగి ఫ్లోర్ అనమాట, రాగి పిండి. ఈ మధ్యన కొంచెం హెల్త్ బాగాలేదు. మార్నింగ్ కాఫీ టీలు మానేసి రాగి పిండి జావ తాగుదాము అని చెప్పేసి అయితే ఇది 1/2 కిలో తీసుకున్నాను. ఇవైతే నాకు కొత్తగా కనిపించినాయి ఆర్పీ మార్ట్లో. ఇది ఆయుర్వేదిక్ సోప్స్ అంట, సద్గురు ఆయుర్వేదిక్ సోప్ అంట. శనగపిండితో తయారు చేసినారంట. ఆయుర్వేదిక్ కాబట్టి కొంచెం బాగుంటుంది అన్నట్టు తీసుకున్నాను. 140కి 5 సోప్స్ 5 వచ్చాయి. ఇంక ఇవైతే రెడ్ కలర్ దాల్ అనమాట, పప్పుకి బాగుంటాయని చెప్పి తీసుకున్నాను. ఇవైతే 1/2 కిలో తీసుకున్నాను. ఇవి వచ్చి చియా సీడ్స్ అనమాట. చియా సీడ్స్ కొంచెం వెయిట్ లాస్ అవుదాము, ట్రై చేద్దాము అని చెప్పి ఇవైతే ఒక ప్యాకెట్ తీసుకున్నాను. ఒక ప్యాకెట్ వచ్చి 28 రూపీస్. 50 గ్రామ్స్ 28 రూపీస్. ఇవైతే సబ్జా సీడ్స్. ఇవన్నీ తీసుకున్నా సబ్జా. ఇవి చియా సీడ్స్ కరెక్ట్, సబ్జా సీడ్స్. ఇవి కూడా వెయిట్ లాస్కే తీసుకున్నాను. కాకపోతే యూట్యూబ్లో సెర్చ్ చేసి ఇవి వాడాలి, ఎట్లా వాడతారన్నట్టయితే క్లారిటీగా తెలీదు. ఇంకేదో వచ్చి పేస్ట్ పెద్దది తీసుకున్నాం. హనీ వచ్చింది, హనీ ఫ్రీ వచ్చింది అనమాట. పేస్ట్ వచ్చింటుంది దీనికి. ఓపెన్ చేసి చూద్దాం, దీంట్లో ఏమైనా పేస్ట్ కాదు బ్రష్ ఏమన్నా వచ్చిందేమో. బ్యాడ్ లక్, బ్రష్ రాలేదు, ఓన్లీ పేస్ట్. ఫ్రీ అయితే హనీ వచ్చిందనమాట, హనీ బాటిల్ వచ్చింది ఫ్రీగా. ఇంకా వచ్చి మెయిన్ పోయింది దీనికి అనమాట. దీనికోసమే పోయినాం, 3x సరుపు. ఈ సరుపుకి అయితే ఇది ఫ్రీ వచ్చింది. దీనికోసమే సగం అంటే దీనికోసమే పోయినాం, సరుపు బట్టలు ఉతకడానికి లేదని. నెక్స్ట్ ఇదైతే మా వాడు ఆడ ఆర్పీ మార్ట్లోనే తినేసి పడేయడం కూడా అయిపోయింది. ఇంకా బిల్ అయితే వేపియాలి కాబట్టి ఇది కూడా బిల్తో పాటు వచ్చింది. ఇది వచ్చి సాంబార్ పొడి 2 ప్యాకెట్లు తీసుకున్నా. మేమైతే ఎక్కువ సాంబార్ తినను, నాకు ఇష్టం ఉండదు కాబట్టి ఇంట్లో కూడా ఎక్కువ చేయను. ఏదో ఎప్పుడైనా తినాలి అని అనిపించినప్పుడు మాత్రమే చేస్తాను. అందుకని చిన్నవి మాత్రం తీసుకున్నాను. ఇవి వచ్చి 2 రూపీస్. ఇంకా ఇవైతే ఫ్లాక్స్ సీడ్స్, అవిసె గింజలు. ఇవి కూడా హెల్త్కి మంచిదంట. పొడి చేసుకొని తింటే రోజు ఒక ముద్ద, ఫస్ట్ అన్నం తినేప్పుడు ఫస్ట్ ముద్దలో 1 స్పూను ఇది అవిసె గింజల పొడి కానీ మునగాకు పొడి కానీ వేసుకొని తింటే చాలా మంచిదంట హెల్త్కి. అందుకని చెప్పి ఇవి కూడా అయితే తెచ్చుకున్నాను, పొడి చేసుకొని తిందాము అన్నట్లు. ఇంక ఇదైతే సాల్ట్. ఇంక ఇది వచ్చి పాంచజన్య రాగి మాట అంట. ఇది మొలకెత్తిన 9 రకాల విత్తనాలతో మొలకెత్తి ఇచ్చిన గింజలతో పొడి చేసి అయితే ఇచ్చినారంట. ఇది కనిపించింది ఆర్పీ మార్ట్లో, అందుకని చెప్పి తెచ్చుకున్నాను. చూద్దాం, ట్రై చేద్దామని చెప్పి. చపాతీ పిండిలాగా కానీ దోశలాగా కానీ లేదా పాలల్లో 1 స్పూన్ వేసి కలుపుకొని కానీ ఆ విధంగా అయితే తినచ్చంట. రాగి మాల్ట్లో నెయ్యి చక్కెర కూడా వేసి కలిపి తినచ్చంట. అంతా ఇక్కడ ఇచ్చినారు, ఏ విధంగా యూజ్ చేసుకోవాలి, దీంట్లో ఏమేమి ఉన్నాయి అన్నట్లు. మనకి ఏ విధంగా నచ్చితే ఆ విధంగా చేసుకొని తినచ్చు. ఫస్ట్ అయితే చిన్న ప్యాకెట్ తెచ్చుకున్నాను. మనం ఇంట్లో మొలకెత్తిచ్చి గింజలు పొడి కొట్టి చేసుకునే అంత ఓపిక ఉండదు. ఏమో ఇది బాగుంటుందేమో అన్నట్లు ఇది 1 ప్యాకెట్ తెచ్చుకున్నాను. ఇంకా లాస్ట్ వచ్చి ఇవి 2 అనమాట. దీంట్లో వచ్చి ఇదో చూడండి, హెయిర్కి. వీటిల్లో ఏమేమి ఉన్నాయంటే గంధకచ్చూర, బకూచి, వసూర, మెంతులు, దేవదారు చుక్క, ఇలాంటివన్నీ, రుద్రపుష్పము, వాంపువ్వు, మూలికలు ఇవన్నీ కలిపి అంటే వీటిల్లో ఉన్నాయంట. దీంట్లో నూనె వేసుకొని అట్లే నానబెట్టి పెట్టుకోవాలన్నా, లేకపోతే నూనె వేసి కొబ్బరి నూనె ఉంటుంది కదా, కొబ్బరి నూనె వేసి మరిగించి ఆ తర్వాత దీంట్లో పోసి పెట్టుకోవాలన్నా నాకైతే తెలీదు.
నేను నూనెలో నానబెట్టి పెట్టుకుందాము అని చెప్పి తెచ్చుకున్నాను. ఇది ఫస్ట్ టైం అనమాట యూస్ చేయడము. హెయిర్ అంతా రాలిపోతుందని చెప్పి. మీకు ఒకవేళ దీన్ని ఎట్లా యూస్ చేయాలో తెలిస్తే కొంచెం కామెంట్ చేయండి. నాకైతే తెలీదు. నేను నానబెట్టి పెట్టుకుందామనే తెచ్చుకున్నాను. నానబెట్టి పెట్టుకుంటే మంచిదా, మరగబెట్టి పెట్టుకుంటే మంచిదా కామెంట్ చేయండి. ఈరోజుకి వీడియో అయితే ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్ని కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి.